కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగం మరొక చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసు వచ్చిన వారాల్లో మనము ఇందులో నుండి 2 మాటలను మనం ధ్యానం చేశాం. మాటలోను ప్రవర్తనలోను. ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. తృణీకరింపనీయకమంటే ఎవడును నిన్ను తక్కువగా చూడనీయకుము. ఎలా చూడనీయద్దు? తక్కువగా చూడనీయద్దును. ఎవడును నిన్ను ఎన్నిక లేని వాడుగా చేయనీయద్దు. ఎట్లా? దేన్ని బట్టి? నీ మాటను బట్టి. నీ మాటను బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. విశ్వాస యొక్క మాటలు విశ్వాసులకు అనేకులకు ఎలా ఉండాలి? మాదిరికరముగా ఉండాలి. మాదిరికరముగా ఉండాలి. లోకంలో ఒక సామెత ఉంది. యేసుక్రీస్తు చెప్పిన మాట కూడా ఉంది. పనికి మాలిన వారు పనికి మాలిన మాటలే మాట్లాడతారు, మంచివారు మంచి మాటలే మాట్లాడతారు. అంతే కదా? పనికి మాలిన వారు ఏం మాటలు మాట్లాడతారు? పనికి మాలిన మాటలే మాట్లాడతారు. మంచివారు మంచివారి మాటలు, మంచి మాటలు. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఒక మనుష్యుడు తన మంచి హృదయం అనే ధననిధిలో నుండి మంచి విషయములను బయటికి తీసుకొని వస్తాడు, సద్విషయములను బయటికి తీసుకొని వస్తాడు. సజ్జనుడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయములను బయటికి తీసుకొని వస్తాడు. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాటలాడును అంటాడు. మంచివారు మంచి మాటలే మాట్లాడతారు, పనికి మాలిన వారు పనికి మాలిన మాటలే మాట్లాడతారు. కొంతమంది వాని నోట్లోంచి మంచి మాట వస్తుందని నువ్వెట్లా అనుకునేవరా అంటాడు. ఎందుకు? వాడు ముందే పనికి మాలిన వాడు అట్లా అన్నమాట. ప్రభునందు ప్రియమైన వారులా, కాబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము నీ వయస్సును బట్టి, కానీ మాటలోను ప్రవర్తనలోను. నీ ప్రవర్తన ఇతరులకు మాదిరికరముగా ఉండాలి. నీ ప్రవర్తనను బట్టి అనేకులను దేవుని సన్నిధికి ఆకర్షించేదిగా ఉండాలి. కానీ నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి వారు ఆగిపోయేవారుగా ఉండకూడదు. విశ్వాసులకు మాదిరిగా నువ్వు ఉండాలి. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈరోజు చూడండి, ప్రేమలోను ఏమిటంట? అంశము విశ్వాసి యొక్క ప్రేమ. ఏమిటి? విశ్వాసి యొక్క మాటలు, విశ్వాసి యొక్క ప్రవర్తన, విశ్వాసి యొక్క ప్రేమ. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ప్రేమ అంటేనే యేసు ప్రభు. యేసు ప్రభు అంటేనే ప్రేమ. ప్రేమ అంటేనే యేసు ప్రభు. యేసు ప్రభు అంటేనే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడెవరు? ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమయై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ దేవుడు ప్రేమయై ఉన్న దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఏం చేశాడు? ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమయై ఉన్నాడు. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి అన్నాడు. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుడి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త
13వ అధ్యాయం 34వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుడి అన్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును గాని వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. అట్టి ప్రేమ కలిగి ఉండుటకు నువ్వేం చేయాలి? ప్రయాసపడు అన్నాడు. అట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అన్నాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనయ్యుండి కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. దేవుని నామమున స్తుతి కలుగునుగాక. ఎంత ఉన్నా ప్రేమ లేని వాడనైతే నేను వేస్ట్, వ్యర్థుడను అంటే ఏమిటి అర్థము? వ్యర్థం అంటే వేస్ట్. వేస్ట్ వేస్ట్ ఎక్కడ ఉంటుంది? దిబ్బలో ఉంటుంది. కుళ్ళిపోయినట్టు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటుంది. ఏంటి? వేస్ట్ చెత్తబుట్టలో ఉంటుంది. వేస్ట్ ఎక్కడ ఉంటుందంటే చెత్త కుండీలో ఉంటుంది. వేస్ట్ ఎక్కడ ఉంటుంది? దుబ్బలో ఉంటుంది. అంటే పౌలు ఏమంటుందంటే నేను దుబ్బలో ఉండవలసిన వాడను. ఏమి లేకపోతే? ప్రేమ లేకపోతే నేనెవరంటే వేస్ట్. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి చూడండి. ప్రవచించు కృపావరము కలిగి ఏమిటంట? ప్రవచించు కృపావరం అంటే, ప్రవచించడం అంటే ఏమిటి? జరగబోయేటటువంటి వాటి ముందే చెప్పడం. చాలా ఇది ఉండాలన్నమాట. జరగబోయే వాటిని ముందే చెప్పాలంటే, జరగబోయే వాటిని కదా, భవిష్యత్తు చెప్పడం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ ఎరిగిన వాడున్నాయి. మర్మములన్నీ అంటే రహస్యం. మరుగై నాకు ఏమి లేదు, నాకంత తెలుసు. నీకెంత తెలిసినా ప్రవచించు కృపావరము కలిగి ఉన్నా కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము. అమ్మో, ఎటువంటి విశ్వాసం అంట? కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం. నా సంగతి నీకు తెలియదు. నేను ప్రార్థన చేసే ఈ కొండ తీసిపోయి సముద్రంలో పడుతుంది అన్నా కూడా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, నేను వేస్ట్ అంటున్నాడు. నేనేంటి? వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఏమి లేకపోతే? ప్రేమ లేకపోతే. ప్రభునందు ప్రేమైన వారు, అసలు లోకానికి ప్రేమను పరిచయం చేసింది క్రైస్తవులు. హల్లెలూయా. లోకానికి ప్రేమను పరిచయం చేసింది యేసు ప్రభు. లోకానికి ప్రేమను పరిచయం చేసింది దేవుని నమ్మిన క్రైస్తవులు. దేవుని నమ్మిన వారు లోకంలో లేకపోతే ప్రేమ అంటే ఏమిటో తెలియదు. ప్రభునందు ప్రేమైన వారు, దానికి చక్కటి ఉదాహరణ మదర్ తెరీసా. దానికి చక్కటి ఉదాహరణ ఏమిటి? మదర్ తెరీసా. ఆమె పేరు మొదట తెరీసా. ఆమె చేసిన పనులను బట్టి ఏమని పెట్టారు? మదర్. మదర్ అంటే తల్లి. ఎక్కడో విదేశాలలో పుట్టినామా దేవుని ప్రేమను ఎరిగి మన భారతదేశానికి, కలకత్తా ప్రాంతానికి, మురికి వాడలకు వచ్చి కలరా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి, రోగుల యొద్దకు వచ్చి ఏం చేసిందామా? పరిచర్య చేసింది, వారిని చేరదీసింది.
అటువంటి వారిని సహితము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తప్పులు పడుతూ లోకములో దూషిస్తూ ఉన్నారు. ఆమె ఏందో ద్రోహం చేసింది అట్లా ఇట్లా అంటూ. ఆమెకు ప్రపంచం ఏమని బిరుదిచ్చిందో తెలిసిన? నోబెల్ బహుమతి ఇచ్చింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. త్యాగం చేసింది. తన యవ్వన ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచుకున్నది. తన యవ్వన కోరికలను తృణప్రాయంగా ఎంచుకున్నది. సేవ కొరకు త్యాగం చేసింది. కన్న తల్లిని చూసేటటువంటి వారు లేరు, కన్న తండ్రిని చూసేటటువంటి వారు లేరు, కన్న తల్లిదండ్రులకు ఎత్తిపోసేటటువంటి వారు లేరు, కడిగేటటువంటి వారు లేరు. ఎవరో తెలియని వారికి ఆమె రోగులను చేరదీసి వారిని బాగు చేసి సేవ చేసినటువంటిది. దీని అంతటికి కారణం ఏమిటంటే దేవుని ప్రేమ. హల్లెలూయా. లోకానికి ప్రేమను పరిచయం చేసిందే యేసుక్రీస్తు ప్రభు. లోకానికి ప్రేమను పరిచయం చేసిందే యేసు ప్రభును నమ్మిన వారు. ఎంతో మంది మిషనరీలు లోకానికి బయలు వెళ్ళి మన దేశానికి వచ్చి ప్రేమ అంటే ఇది అని రుజువు చేసి చూపించారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, మన ప్రేమ ఇతరుల పట్ల ఎలా ఉండాలి? మన ప్రేమ ఇతరుల పట్ల ఎలా ఉండాలి? నీ ప్రేమలో మాదిరి ఉండాలి అంటున్నాడు పౌలు తిమోతికి పత్రిక రాస్తూ. ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము. మాదిరి అంటే నీ ప్రేమను చూసి ఇతరులు నిన్ను అనుసరించేవారుగా ఉండాలి. నీ ప్రేమను చూసి ఇతరులు నిన్ను అనుసరించేవారుగా ఉండాలి. మన ప్రేమ ఎలా ఉండాలనో ఒక 7 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతము 4వ అధ్యాయము 10వ వచనం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము! నీవు పూసికొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రేమ ఎంత మధురము! ఇది పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తు పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘముతో చెప్తున్న మాట. పెళ్లి కుమార్తె అయిన సంఘముతో, వరుడైనటువంటి క్రీస్తు వధువైనటువంటి సంఘముతో చెప్తున్న మాట. సహోదరి, కుమారి, నీ ప్రేమ ఎంత మధురము, ఎంత మధురము! ప్రభునందు ప్రేమైన వారలారా, నీ ప్రేమ ఎలా ఉండాలి అని వాక్యం చెప్తుందంటే మధురమైనదై ఉండాలి. ఎలా ఉండాలి? మధురమైనదై ఉండాలి. మధురము అంటే అర్థం ఏమిటంటే మరలా మరలా తలంచుకునేది, మరలా మరలా తలంచుకునేది, మరలా మరలా స్మరించుకునేది, మరలా మరలా జ్ఞాపకం చేసుకునేది. చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. స్మరించడం అంటే జ్ఞాపకం చేసుకుంటాం ఎక్కువగా. ఎందుకు? నీ ప్రేమ అంత మధురమైనది. ఇంకా క్లియర్గా మీకు చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి అదే పరమగీతము 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. పరమగీతము 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము. చాలు. నీ స్వరము మధురము. నీ స్వరము మధురము. మధురమైన స్వరము అంటే వన్స్ మోర్ అంటారా, లేకపోతే ఇంకా సాలి అంటారా? వన్స్ మోర్ అంటే అర్థం ఏంటి? ఇంకొకసారి
కొంతమందికి గాన గంధర్వుడు అనే పేరు పెట్టింటారు. గాన గంధర్వుడు అంటే అంత బాగా ఉంది అని, అంత బాగుందని. నీ స్వరము మధురము అంటే వినసొంపుగా ఉంది, మరలా మరలా వినాలనుకునేలా ఉండేదాన్ని ఏమంటారంటే మధురమైన స్వరము అంటారు. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని ప్రేమను మనము అనుక్షణము ఏం చేస్తున్నాము? జ్ఞాపకము చేసుకోవాలి. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. మధురమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభుది. నా ప్రేమ ఎలా ఉండాలని వాక్యం చెబుతుందంటే మధురమైనదై ఉండునుగాక. నీ ప్రేమను మరలా మరలా జ్ఞాపకం చేసుకొందురుగాక. ద్రాక్షారసము కంటే నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము అన్నట్లుగా మన ప్రేమ ఎక్కువగా అనేకులు స్మరించుదురుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారల, రూపం కాదు ప్రాముఖ్యం, ప్రేమ ప్రాముఖ్యం. అర్థమవుతుందా? రూపం కాదు ప్రాముఖ్యం, ప్రేమ ప్రాముఖ్యం. గమనించండి. అందము కాదు ప్రాముఖ్యం, ప్రేమ ప్రాముఖ్యం. ప్రేమైన వారలారా, నువ్వు ఎలా ఉన్నా నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నీకు ముక్కు లేకపోయినా, ఏం లేకపోయినా, నీకు ముక్కు లేకపోయినా, అనేకులు నిన్ను ముఖ్యుడోడు అన్నా కూడా నీ తల్లి నీ తండ్రి బంగారు అని ముద్దుకుంటుంది కదా. గమనించండి. ఇది తల్లి ప్రేమ, ఇది తండ్రి ప్రేమ. ఇది తల్లి ప్రేమ, ఇది తండ్రి ప్రేమ. ప్రభునందు ప్రేమైన వారలారా, గమనించండి. ఆ ప్రేమను మనం ఏం చేయాలంట? స్మరించుకోవాలి. ఆ ప్రేమను మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన ప్రేమను జ్ఞాపకము చేసుకునేదిలా మన ప్రేమ ఇతరుల పట్ల ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఫిలోమోనుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 7వ వచనం చదవండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మన ప్రేమ మధురమైనదై ఉండాలి. మన ప్రేమ ఎలా ఉండాలి? మధురమైనదై ఉండాలి. మన ప్రేమ ఆనందకరమైనదై ఉండాలి. మన ప్రేమ ఏమై ఉండాలి? చెప్పండి. ఆనందకరమైనదై ఉండాలి. విశేషమైన ఆనందము అంటాడు. ఏమిటంట? విశేషమైన అంటే ఎక్కువ. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము కలిగెను. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము కలిగెను. ప్రభునందు ప్రేమైన వారు, దానికి ఇంకో మాటను చూద్దాము. తీతుకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు నుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. నా సంతోషమును సంపూర్ణము చేయుడి అంటే నా సంతోషమును ఎక్కడ కూడా కొదవ లేకుండా చేయుడి అంటున్నాడు. దేన్ని బట్టి అంటే సంతోషము ఎలా ఉంటే నాకు సంతోషం కలుగుతుంది? ఏక ప్రేమ, ఏక మనస్సు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో భార్య భర్త మధ్య ఏక మనస్సు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏమిటి? ఏక మనస్సు. అర్థమైంది ఈ మాట? ఏమిటంట? ఏక ప్రేమ,
ఏక భావము, ఏక మనస్కులగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును మీరేం చేయాలా? సంపూర్ణము చేయుడి. అలా ఉంటే నేను సంతోషిస్తా, అలా ఉంటే నేను సంతోషిస్తా. మన ప్రేమ దేవునికి ఆనందకరము కావాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. పౌలు అంటున్నాడు, నీ ప్రేమ వలన నాకు విశేషమైన ఆనందము కలిగింది. నీ ప్రేమ వలన నాకు విశేషమైన ఆనందము కలిగింది. మీరు కుటుంబంలో ఏకభావము కలవారుగా ఉంటే, ఏక మనస్సు గలవారుగా ఉంటే, ఏక ప్రేమ గలవారుగా ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇతరులు కూడా మీ ప్రేమను బట్టి సంతోషిస్తారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కొన్ని కుటుంబాలను తలుచుకుంటే సంతోషము కలుగుతుంది, కొన్ని కుటుంబాలను తలుచుకుంటే దుఃఖము కలుగుతుంది, కొన్ని కుటుంబాలను తలుచుకుంటే కసి పెరుగుతుంది. అవునా కదా? కొన్ని కుటుంబాలను తలుచుకుంటే సంతోషం కలుగుతుంది, కొన్ని కుటుంబాలను తలుచుకుంటే జాలి కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. కొన్ని కుటుంబాలను తలుచుకుంటే ఏం కలుగుతుంది? కసి. ఏందిరా వీళ్ళు, ఏం ఇటనా ఉండేది అని. కారణం ఏమిటి? వారిలో ఏక మనస్సు లేదు, వారిలో ఏక భావము లేదు, వారిలో ఏక ప్రేమ లేదు. ఏక ప్రేమ, ఏక భావము, ఏక మనస్సు ప్రభునందు ప్రేమిన వారులారా, అది ఎవరిలో ఉంటుందో వారిని బట్టి దేవుడు సంతోషించును గాక. హల్లెలూయా. మన ప్రేమ వలన, ఫిలేమోను ప్రేమ వలన పౌలుకే సంతోషం కలిగిందంటే దేవునికి ఎంత సంతోషం కలుగుతుంది? మన ప్రేమ వలన దేవునికి సంతోషము కలుగును గాక. ఇతరులు చూచినప్పుడు మనల్ని సంతోషించుదురు గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమిన వారల, ఇది చాలా కష్టం. అవును, ఏక మనస్సు కలిగి ఉండుట, ఏక భావము కలిగి ఉండుట, ఏక ప్రేమ కలిగి ఉండుట, ఇది చాలా కష్టమైనటువంటిది. ప్రభునందు ప్రేమైన వారలారా, అదే మనస్సు ఉంటే కష్టమైన అది ఇష్టముగా మారిపోతుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. కొంతమందికి ఇష్టం లేని కొన్ని ఉంటాయి, కొంతమందికి ఇష్టం లేని కొన్ని ఉంటాయి. నేను దీన్ని తినను, నీ కోసం తింటున్నా. హల్లెలూయా. ఇది సంతోషం. ఇదేం కలిగించేది చెప్పండి? ఇదేం కలిగించేది? నాకు ఇది ఇష్టంలే. ఎవరి కోసం తింటుండా? నీ కోసం. ఎందుకు? నువ్వు బాధపడకూడదని, నువ్వు కృంగిపోకూడదని. ఎవరి కోసం తింటున్నా? నీ కోసం తింటున్నా. ఇది కష్టం. ఏక ప్రేమ, ఏక భావము, ఏక మనస్సు కలిగి ఉండుట చాలా కష్టము. ప్రభునందు ప్రేమైన వారులారా, దాన్నే చేయాలంటాడు దేవుడు. దేవుని వాక్యము ఎప్పటికీ కూడా, ప్రభునందు ప్రేమైన వారులారా, నీ మనస్సుకు నా మనస్సుకు భిన్నముగానే ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పటికీ నీ మనస్సుకు నా మనస్సుకు ఎలా ఉంటుంది? భిన్నముగా ఉంటుంది. అది దేవుని మనస్సుకు జాయింట్ అయితే అది ఏకమవుతుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని మనసుకి ఏం కావాలా? అతుకుబడాల. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, మీరు ఆ మనస్సుతో మనం ఏకమైతే భిన్నమైనది కూడా ఏమవుతుంది? భిన్నం అంటే ఏమిటి? వ్యతిరేకం అనుకూలముగా మారిపోతుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారులారా, ఒకతను ఎంత భంగపడినా టీ తాగాడు, ఎంత బతిమలన్నా టీ తాగాడు. పెళ్ళైంది, మళ్ళీ పోయి 6 నిద్ర 7 నిద్రకు 9 నిద్రకు ఇంటికి వచ్చినారు. టీ తాగమని చెప్తే, నేను తాగనమ్మా, ఈయన తాగడు కదా. తాగడా? ఇప్పుడు చూడండి, తాగుతాడు లేదు.
ఏం చిన్న నువ్వు టీ తాగవేసలు అంటే ఏం చేస్తాం, ఏమో బాధపడుతుందని. ఎవరు బాధపడతారని? నిజమే, ఇది మంచిదే, ఇది మంచిదే. దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోయినారు. యేసు ప్రభువు అక్కడికి వచ్చి ఆ యొక్క సుకారణ గ్రామంలో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే శిష్యులు ఆశ్చర్యపోయినారు. ఏమిటి ఈమెతో మాట్లాడుతున్నాడే, ఈమెతో మాట్లాడుతున్నాడే? ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని కార్యాలు ఆశ్చర్యమే, దేవుని కార్యాలు అద్భుతమే. ఆమెతో మాట్లాడవలసి వచ్చింది యేసు ప్రభు. అసలు ఆ యొక్క సందర్భంలో యేసు ప్రభు చిటికి గుక్కెడు నీళ్లు కూడా తాగినట్టు లేదు, గుక్కెడు నీళ్లు కూడా తాగలేదు. ఆమె దాహాన్ని తీర్చాడు, ఆమె దాహాన్ని తీర్చాడు. ఇది ఆశ్చర్యం. అందరికి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రభునందు ప్రేమైన వర్లారా, ఇది చాలా కష్టం. ఏక మనస్సు, ఏక భావము, ఏక ప్రేమ కలిగి ఉండుట చాలా కష్టం. ప్రభునందు ప్రేమైన వారులారా, నీ కోసం తింటున్నా, నీ కోసం తాగుతున్నా, నీ కోసం వస్తున్నా అన్నారు అనుకోండి, ప్రభునందు ప్రేమైన వారులా, అక్కడ సంతోషం విరివిగా ఉంటుంది. అక్కడ ఏముంటుంది? సంతోషము, విశేషమైన సంతోషం అంటాడు. ఎటువంటి సంతోషము? ప్రేమ దోషములు కప్పడమే కాదు, ప్రేమ ఇష్టాన్ని కూడా ఏం చేస్తుందంటే కష్టముగా మార్చుకుంటుంది, కష్టాన్ని కూడా ఇష్టముగా మార్చుకుంటుంది. ఏమిటి? ప్రేమ. మన ప్రేమ ఇతరులకు సంతోషము కలిగించునుగాక, మన ప్రేమ మన కుటుంబ సభ్యులలో సంతోషం కలిగించునుగాక, మన ప్రేమ దేవుని సంతోషపరచునుగాక. హల్లెలూయా. విశ్వాస యొక్క ప్రేమ మధురమైనదై ఉండాలి, విశ్వాస యొక్క ప్రేమ ఆనందకరమైనదై ఉండాలి. విశ్వాస యొక్క ప్రేమ, అదే ఫిలోమెనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం కంటిన్యూగా చదివితే, నీ ప్రేమ వలన నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిను. దేవుని నామ స్తుతి కలుగును గాక. ప్రేమించేవారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆదరించేవారుగా ఉంటారు. ప్రేమించే వారి మాట ఇతరులను ధైర్యపరిచేదిగా ఉంటుంది, ప్రేమించే వారి మాట ఇతరులను ఆదరించేదిగా ఉంటుంది, ప్రేమించే వారి మాట ఇతరులను ప్రోత్సాహపరిచేదిగా ఉంటుంది, ఇతరులను ధైర్యపరిచేదిగా ఉంటుంది, ఇతరులను బలపరిచేదిగా ఉంటుంది. ఏమిటి? ప్రేమించే వారి మాట. నీ ప్రేమ వలన నాకు విశేషమైన ఆనందమును, విశేషమైన ఆదరణయు కలిగను. దేవుని దగ్గర నుంచి మనకున్న వాగ్దానం ఏమిటంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. దేవుని చేత మనము ఆదరింపబడిన వాడము. హల్లెలూయా. దేవుని చేత మనము ఏం పడిన వారము? ఆదరింపబడిన వారం. ఆదరణ ఎప్పుడు కావాలి? సమస్యలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు కదా, వేదనలో కృంగిపోయినప్పుడు ఏమి కావాలా? ఆదరించేవారు కావాలా. ఆదరించు దిక్కులేక అని వ్రాయబడింది వాక్యములో. ఆదరించు దిక్కులేక అలమటించిపోతారంట. ప్రభునందు ప్రియమైన వారులారా, విదేశాల్లో ఒక ఆఫీస్ ఉంటుంది. ఏమిటి ఆఫీసో తెలిసిన? ఆదరించే ఆఫీసు. ఏ ఆఫీసు? ఆదరించే ఆఫీసు. ఒకడు కూర్చొని ఉంటాడు, టేబుల్ వేసుకొని, కుర్చీ వేసుకొని, నీ బాధ, నీ అన్ని అడిగి చెప్తే వాడు పర్వాలేదులే, దేవుడు నీకు మేలు చేస్తాడు, ఇవన్నీ విడుదలవుతాయి అని చెప్పేదే డ్యూటీ. డబ్బులు ఇచ్చి, ఏమిచ్చి? డబ్బు. ఎందుకు? ఆదరించేవారు లేరు, ఆదరించేవారు కరువైపోతున్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, భార్య దుఃఖంలో ఉంటే భర్త ఆదరించాలి, భర్త దుఃఖంలో ఉంటే భార్య ఆదరించాలి. ఇరుగు పొరుగు వారు దుఃఖంలో ఉంటే ఏం చేయాలి? మనము ఆదరించే మాటలు ఆదరించాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకు ఆదరణ కూడిక ఏర్పాటు చేస్తారు? ఎప్పుడు ఆదరణ కూడిక పెట్టేది? ఎవరైనా చనిపోయినప్పుడు. అందుకనే అక్కడ రాయబడిన మాట, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి.
ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకునుడి. మరణం అందరికి వస్తుందమ్మా. యేసు ప్రభు వస్తాడు, యేసు ప్రభు తిరిగి వాళ్ళను తీసుకొని వస్తాడు, మనం కూడా వారితో ఉంటాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునండి. దేవుని నమ్మిన వారు, ఆదరణ పొందిన వారు ఏం చేయాలంటే చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు చాలు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు, ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా మేము చేయాలి, ఏం చేయాలి, మేము ఆదరించాలి. అటు ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఏం చేస్తున్నారంట చెప్పండి? మా శ్రమ అంతటిలోను మమ్మను ఎందుకు దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడంటే ఇతరులను మేమేం చేయాలా? ఆదరించాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరు ఆదరిస్తారంటే ప్రేమ కలిగిన వారు మాత్రమే. ఎవరు ఆదరిస్తారు? ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారు ఆదరిస్తారు. ప్రేమ లేని వారు కృంగదీస్తారు. ప్రేమ లేని వారు ఏం చేస్తారు? ఇంకా కృంగదీస్తారు. మన ప్రేమ మధురమైనదై ఉండునుగాక, మన ప్రేమ ఆనందకరమైన ఉండునుగాక, మన ప్రేమ ఆదరణకరమై ఉండునుగాక. హల్లెలూయా. 4వదిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇక్కడ ఉపచార ప్రేమ. ఏ ప్రేమంట? మీరు చేసిన కార్యం, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను చేయుచూ నుండుట చేత మీరు చూపిన ప్రేమను మరచుటకు. ఎందుకు ఉపచారం చేశారంట వాళ్ళు? చెప్పండి. ఉపచారం అంటే ఏంటి తెలిసిన? పరిచర్య అని అర్థం. ఉపచారం అంటే ఏమిటి? పరిచర్య. వారు పరిచర్య చేశారంట. ఎందుకు పరిచర్య చేశారు? ప్రేమ కలిగిన వారు కాబట్టి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందుకని ఇక్కడ ఉన్నాడు, మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు ఉపచారం చేశారు, పరిచర్య చేశారు. దేనితో చేశారు? ప్రేమ కలిగి. అందుకనే మీ ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనలో ఏముండాలా? ఉపచార ప్రేమ. ఏ ప్రేమ? దాని అర్థం పరిచర్య చేసే ప్రేమ. ఏ ప్రేమ? యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారము చేసెను. చాలు. మార్త ఉపచారము చేసెను. మార్త ఏం చేసిందంట? ఉపచారము చేసింది. ప్రభునందు ప్రియమైన వారలారా, అంటే పరిచర్య చేసింది. ఎక్కువగా ఎవరు పరిచర్య చేస్తారు వాళ్ళ ఇంట్లో? మార్తనే. ఎవరు చేస్తారు? మార్తనే. ప్రభునందు ప్రియమైన వారలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెను అది నీవు బాగుగా ఎరుగుదువు. చాలు. ఇక్కడ ఒనేసెఫోర్ అనేటటువంటి వ్యక్తి గురించి పౌలు చెప్తున్నాడు. ఒనేసెఫోర్ ఏం చేశాడో తెలుసునా? ఎఫెసులో ఏం చేశాడు? పరిచర్య చేశాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అతడు ఎంతగా, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసినది నీవు బాగుగా ఎరుగుదువు. అలా ఉపచారం చేసేవారిని దేవుడు కనికరించునుగాక అంటున్నాడు. హల్లెలూయా. వారికి ఏం కలుగుతుందంట? ప్రభు కనికరము వారికి కలుగుతుంది. ప్రభు కనికరం కలుగుతుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనములు. లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనములు.
12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చిరి, పరిచర్య చేయొచ్చు వచ్చిరి. ప్రభునందు ప్రేమైన వారుల, మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. పేతురు అత్త జ్వరముతో ఉంది. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? మా అత్త జ్వరముతో ఉంది అన్నాడు. యేసు ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆమె ఏం చేసింది? లేచి ఉపచారం చేసింది. ఉపచారం చేసింది, పరిచర్య చేసింది. ప్రభునందు ప్రేమైన వారుల, ఈనాడు చాలా మంది పరిచర్య లేదు, ఉపచారం లేదు అంటే కారణం ఏమిటంటే ప్రేమ లేదు. అంతే. ఏమి లేదు? ప్రేమ లేదు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేశారంట. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరు పరిచర్య చేశారు? పరిశుద్ధులకు. వీరితో కూడా ఇతరుల స్త్రీలను తమకు కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారం చేయుచుండ్రి. ఆయనకు అనే మాట ఉంది అక్కడ. ప్రభునందు ప్రేమైన వారు, నువ్వు చేసే ప్రతి పని అది దేవునికి సంబంధించింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలు ఫీబే, ప్రభునందు ప్రేమైన వారులారా, ఆమె బురిది ఏమిటంట? సంఘ పరిచారకురాలు. ఎందుకు పరిచర్య చేస్తుంది? ప్రేమ. ఎందుకు పరిచర్య చేస్తుంది? ప్రేమ. మన ప్రేమ, ప్రభునందు ప్రేమైన వారులారా, ఉపచార ప్రేమ కలిగి ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మధురమైన ప్రేమ, సంతోషకరమైన ప్రేమ, ఆదరణకరమైన ప్రేమ, ఉపచార ప్రేమ. 5వదిగా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏమిటంట? క్రియలు కలిగిన ప్రేమ. ఏ ప్రేమంట? క్రియలు కలిగిన ప్రేమ. ఏ మాట ఉండకూడదు? మాటల ప్రేమ కాదు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. గమనించండి, మనమందరము కూడా ఏ ప్రేమ కలిగి ఉండాలంట? క్రియలు కలిగి ఉండాలి. క్రియల ప్రేమ కలిగి ఉండాలి. ప్రభునందు ప్రేమైన వారులారా, ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇక్కడ జాగ్రత్త వినండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో ఏం చేయాలంట? పరామర్శించాల. పరామర్శ ఖర్చుతో కూడినదై ఉండాల. పరామర్శ ఏమై ఉండాలా చెప్పండి? కుక్కలను పిలిచినట్టు ఉండకూడదు. కుక్కల్ని ఎట్ట పిలుచాం? నాకు అది రాదు, చుచ్చు కదా, అట్లా కదా. జాలిపడే వాళ్ళు ఎట్టుంటారు? అయ్యో, అట్లుండకూడదు. దొంగల చేతిలో చిక్కాడు ఒక బాటసారి. ఆ దారిన వెళ్తున్నటువంటి ఒక సమరయుడు చూచి పరామర్శించాడు. తన దగ్గరికి వెళ్ళాడు, తాను చూచాడు, గాయములను కట్టాడు, వాహనం పైన ఎక్కించుకున్నాడు, పూటకుల వాని ఇంట్లో చేర్చాడు, 2 దేనారములు ఇచ్చాడు, డబ్బులు కూడా ఇచ్చాడు. ఇంకా ఏదైనా ఖర్చు అయితే మరలా నేను వచ్చినప్పుడు ఇస్తా అన్నాడు. అంటే పరామర్శించడము మాటలతో చేయలే,
క్రియలతో చేశాడు. ఏం చేశాడు? క్రియలతో చేశాడు. మన సంఘములో, మన ఇరుగు పొరుగులో చాలా మంది ఇబ్బంది పడేటటువంటి వారు ఉన్నారు, విధవరాలు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు. వారి ఇబ్బందిలో ఏం చేయాలంటే మనము పరామర్శించాలి. ఇది ప్రేమ. ఇదేమిటి చెప్పండి? ప్రేమ. ఏ ప్రేమ? క్రియలు కలిగిన ప్రేమ, ఆనందకరమైన ప్రేమ, మధురమైన ప్రేమ, ఆనందకరమైన ప్రేమ, ఆదరణకరమైన ప్రేమ, ఉపచార ప్రేమ, క్రియలు కలిగిన ప్రేమ. యోహాను రాసిన మూడవ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యము కలిగిన ప్రేమ కలిగి ఉండాలి మనం. ఏ ప్రేమ? దేని గురించి సాక్ష్యం చెప్పుకోవాలా? నీ ప్రేమను గూర్చి వారు ఎక్కడ సాక్ష్యం ఇచ్చారు? సంఘం ఎదుట సాక్ష్యం. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట ఏం చేస్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. ప్రభునందు ప్రేమైన వారలారా, ప్రేమ గమనించండి, మరలా తలంచుకునేటట్లు ఉంటే సాక్ష్యం చెప్తారా? చెప్పండి. తలుచుకోకుండా ఉండేటువంటి సాక్ష్యం చెప్తారా? కొంతమంది అంటుంటారు, నా జీవితంలో నేను మర్చిపోను, నా జీవితంలో నేను మర్చిపోను. ప్రభునందు ప్రేమైన వారల, ఇది సాక్ష్యం. సాక్ష్యం. మన ప్రేమ సాక్ష్యముగా బయటికి వెళ్ళునుగాక. మన ప్రేమ. ప్రభునందు ప్రేమైన వారలారా, వాక్యం చెబుతుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము సెంటు ఎంతవరకు వాసన వస్తుంది? కొంచెం సేపే, కొన్ని గంటలు ఆ ప్రాంతంలోనే. అదే మంచి పేరు చనిపోయినా కూడా. అందుకనే ఒకరి మరణదినం, జన్మదినం కంటే మరణదినం మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. చనిపోయినా కూడా నిలిచి ఉంటుంది, ఇంకా దేశాలు దాటిపోతుంది. ఏమిటి? ఈ మంచి పేరు. మంచి పేరు ఎటు వస్తుంది? ప్రేమ కలిగి ఉంటే. మంచి పేరు ఎటు వస్తుంది? ప్రేమ కలిగి ఉంటే. ప్రభునందు ప్రేమైన వారలారా, కొంతమంది పేరు తెలుసుకుంటేనే ఇంకెవరు జ్ఞాపకం రాలే నీకంటారు. ఇంకెవరు చెప్పి మంచోని పేరు చెప్పినవే, చెప్పి మంచిదాని పేరు చెప్పినవే కదా. ఒక ఆయన అన్నాడు, నేను బాగా యూట్యూబ్లో ఒక వాక్యం చూస్తుంటా. ఇర్మియా గారని, ఇమ్మానియల్ మినిస్ట్రీస్ అని చాలా చక్కగా చెప్తాడు ఆయన వాక్యం. నేను చూస్తూ ఉంటాను. ఒక సహోదరుడు వచ్చి, అయ్యగారు మీరు ప్రేమించాలంటారు, తల్లిని ప్రేమించాలంటారు, ఎట్టానిదని ప్రేమించాలంటారు, మరి నాకు ప్రేమించడానికి మనస్సే రావడం లేదు, ఏం చేయాలి నేను? ఏమైంది నాయన అంటే, మా తల్లి ఇప్పటి వరకు ఆమెకు వచ్చిన జీతంలో ఒక్క పైసా నాకు ఇవ్వలే, అంతా మా అక్కకే ఇస్తుంది. రిటైర్డ్ అయితే 40 లక్షలు వచ్చింది, ఒక్క పైసా నాకు ఇవ్వలే, అంతా మా అక్కకే ఇచ్చింది. పెన్షన్ వస్తుంది, ఒక్క పైసా నాకు ఇవ్వలే, అంతా నాకు చాలా ఇబ్బందులు ఉన్నా కూడా మా తల్లి నన్ను పట్టించుకోదు. ఎట్లా నాకు మనస్సు కలిగి ఉంటుంది? ఈయన అన్నాడంట, మీ అక్క దేవుని ప్రేమను ఎరిగిందా? అవును, ఎరిగింది. మీ తల్లి దేవుని ప్రేమ నాకన్నా ముందే వాళ్ళు ఎరిగిన వాళ్ళు మరణములో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు మరణంలో ఉన్నారు. వాళ్ళు ప్రేమను ఎరిగిన వారని చెప్పుకుంటున్నారు. ఒకరు కాకపోతే ఒకరైనా ఏం చేయాలి? ఇది తప్పు, ఇది మంచిది కాదు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నువ్వు ఇస్తే ఇద్దరికి సమానంగానైనా ఇవ్వాలి, కానీ అంత తీసుకొని దోచి ఇక్కడ ఏం చేయాలా? పెట్టాలా అని అంటుంటే ఎట్ట నాకు మనసు వస్తుంది అని. వాస్తవం. లోకంలో ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాక్ష్యము లేని తల్లిదండ్రులు ఉన్నారు, సాక్ష్యం లేని పిల్లలు ఉన్నారు. నీ ప్రేమను గురించి వారు సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన ప్రేమ మధురమైనదై మరలా తలంచుకునేదిగా ఉండాలి, ఆనందకరమైనదై ఉండాలి, ఆదరణకరమైనదే ఉండాలి, ఉపచార ప్రేమ కలిగిన వారమై ఉండాలి. మన ప్రేమ క్రియలు కలిగినదై ఉండాలి, మన ప్రేమ సాక్ష్యం కలిగినదై ఉండాలి, మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి.
చివరిగా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదువుకొని మనం ముగించుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది ఆజ్ఞ. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. కపటము కలిగినదిగా ఉండకూడదు. లోకంలో ఒక సామెత ఉంది. ఏమిటా సామెత తెలుసునా? ముంతలు పెట్టి చెమ్ములు తీసుకొని పోతారంట. ముంతలు పెట్టి చెమ్ములు తీసుకొని పోతారు. ముంత అంటే ఏమిటి? చిన్న ముంత, పగలు కొడితే పగిలిపోతుంది. అది చెమ్ము అంటే పెద్దది. అంటే వీళ్ళ ప్రేమలో ఏముంది చెప్పండి? కపటం ఉంది. నువ్వు పలకరిస్తే ప్రేమ కలిగిన పలకరింపు ఉండాలి, కానీ హృదయములో కపటం పెట్టుకొని ఉండకూడదు. దురుద్దేశం పెట్టుకొని ఉండకూడదు. ఏదో ఆశించి చేయకూడదు. ఇది వాస్తవమైంది. ఏదో ఆశించి నువ్వు ప్రేమ చూపకూడదు. ఏం ఆశించి యేసు ప్రభు ప్రేమించాడు నీలో? చివరిగా ఒక మాట, మనమందరము కూడా మన ప్రేమ ఇతరులకు మాదిరిగా ఉండునుగాక. అలా ఉండాలి అంటే విశ్వాసి ప్రేమను ధరించుకోవాల. ప్రేమను ధరించుకుంటే మన ప్రేమ మధురమైనదై ఉండునుగాక. ప్రేమను ధరించుకుంటే మన ప్రేమ ఆనందకరమైనదై ఉండునుగాక. ప్రేమను ధరించుకుంటే మన ప్రేమ ఆదరణదై ఉండునుగాక. ప్రేమను ధరించుకుంటే మన ప్రేమ ఉపచారం చేసేదై ఉండునుగాక. ప్రేమను ధరించుకుంటే మన ప్రేమ క్రియలు కలిగినదై ఉండునుగాక. ప్రేమను ధరించుకుంటే మన ప్రేమ సాక్ష్యం కలిగినదై ఉండునుగాక. ప్రేమను ధరించుకుంటే ప్రేమ కపటం లేనిదై ఉండునుగాక. ప్రేమను ధరించుకోవడం అంటే క్రీస్తే ప్రేమే క్రీస్తు. ఆ క్రీస్తును మనం ధరించుకుంటే ప్రభునందు ప్రేమైన వారలారా ఇతరులకు మనము మాదిరికరమైన ప్రేమను చూపించగలం. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక.